ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు. నాకు చాలా ఎక్కువ అది నా అదృష్టం అనుకుంటున్నా. డైస్ వాళ్ళు నా కోసం ఈవెంట్ చేశారు కాబట్టి గెస్ట్లు అందరూ మాట్లాడే వరకు ఉండి నేను వచ్చాను. అండ్ అన్న మీ గురించి చాలా విన్నా, చాలా అంటే చాలా చాలా. హర్ష అతని గురించి కన్నా మీ గురించి ఎక్కువ చెప్తాడు. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ, స్టాండింగ్ బిసైడ్ యూ. నేను చూసాను, నేను వినలేదు, చూశాను. చాలా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అన్న. మీలాంటి, ఎందుకంటే మన తెలుగు గడ్డ మీద మీలాంటి సాంగ్ ఉంటే మన ఈ తెలుగు గడ్డ ఇండియా మూలకి వెళ్తుంది. అది తెలుగోడి బీట్ అనే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్లా చేశా. ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్ళిళ్ళలో సెలబ్రేషన్స్లో బ్యాండ్లు ఉండేవి. నాకు వాళ్ళు ఈ మధ్య కనిపించట్లేదు డీజేస్ వచ్చిన దగ్గర నుంచి. సో ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్, నార్త్లో డాండియా ఇవన్నీ. సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్ఫా. సో వాటన్నింటినీ కలిపి సాంగ్ చేస్తే బాగుండే అనే ఐడియాతో చేసిన సాంగ్. ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషలీ జేఎన్ఎఫ్ఏయులో రిలీజ్ అవ్వడం, నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్. మనస్వి లేదండి, మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యా, ఇప్పుడు రిలీజ్ ఈరోజు 5 PM రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇంతమంది ఒకటే అండి సింగిల్ ఇది. ఎందుకంటే ఈ సాంగ్కి నాకు చాలా ఖర్చు అయింది అండ్ ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ రిలీజ్ చేయాలని. అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రై చేసి గ్యాప్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి అది అవ్వకుండా ఇయర్లో అట్లీస్ట్ ఒక 4-5 సాంగ్స్ చేయాలని మనం అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు దేవుడి దయ వల్ల, మా మమ్మీ ప్రేయర్స్ వల్ల నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు కథ నచ్చితేనే చేస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు కొంచెం స్కోప్ కూడా ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనం పాడితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డైలాగులు చెప్పినా కన్నా మనం ఒక పాట పాడితే వీళ్ళు ఎంజాయ్ అయితే వాళ్ళు కూడా మనతో పాటు ఆడతారు, ఒకటైపోతారు. నా సినిమాలో అయితే అస్సలు పాడనండి. నాకు ఎందుకో ఇష్టం ఉండదు నా సినిమాలో నేను పాడడం. ఆల్రెడీ తెర మీద నేను ఉంటాను కదా, ఇంకో మనిషికి వర్క్ వస్తుంది కదండి. నాకంటే మంచి పాడే వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. నా పాట నేను పాడుకుంటాను ప్రొడ్యూస్ చేసుకుని. నా సినిమాల్లో నేను పాడను. ప్రమోషనల్ సాంగ్స్లో ర్యాప్ ఉంటే పాడతా ఖచ్చితంగా. ఏక్ మార్ దో మార్ గుంజుకటు తీన్ మార్ బార్ బార్ లగాతార్ గివ్ మీ తెలుగోడి బీట్. సో యా, యూట్యూబ్లో ఉంది, తప్పకుండా నా ఛానల్లో మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నీకు డైస్ ఆర్ట్ ఫిల్మ్ ఎలా సపోర్ట్ చేసింది ఏంటి, ఒక రెండు ముచ్చట్లు? యా, సో హర్ష, నేను ఒకటే హర్ష ప్లీజ్ కమ్తాను. అరే సారీ నువ్వే అంటారు. హర్ష ఎంత అంటే ఇంత సపోర్ట్ చేసి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తాడంటే అసలు నేను ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నేను నేను పాట చేసింది ఒక ఎత్తు, మనోడు ఈవెంట్ కూడా అంతే ఈక్వల్గా అంత గొప్పగా అంత పెద్దగా చేశాడు. చాలా 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 ఇంత పెద్దవాళ్ళు వచ్చారు, ఇంత వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చారంటే ఆ హర్ష మంచితనమే అది. అండ్ హర్ష చాలా ముందుకెళ్ళాలని, వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అత్తయ్య గారిని అందరినీ హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యా, అండ్ హిస్ గాట్ అండ్ లవ్లీ వైఫ్, ఎంత సపోర్టివ్గా ఉందో తను కూడా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. తెలుగు 70mm ప్రేక్షకులందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ మీ నోవెల్. తెలుగు 70mm ఛానల్ ప్రేక్షకులందరికీ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి.